రామాయంపేటలో డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు కింద పడి వృద్ధురాలు విలవిల. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ లో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆర్టీసీ డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు ఓ వృద్ధురాలి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. రాయిలాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన గమ్యస్థానానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా వెనక ఎవరున్నారో కూడా చూడకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ప్రమాదంలో వృద్ధురాలు బస్సు వెనక చక్రాల కింద పడిపోగా భారీ టైరు ఆమె శరీరంపై నుంచి దూసుకెళ్లడంతో ఎడమ చేయి, కాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. రక్తపు మడుగులో పడి విలవిలలాడుతున్న బాధితురాల్ని చూసి స్థానికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రురాలిని అత్యవసరంగా 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్టాండ్ ప్రాంగణంలోనే డ్రైవర్ల అజాగ్రత్తపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ నిర్లక్ష్యంపై లోతైన విచారణ జరుపుతున్నారు. ఇది మెదక్ జిల్లా రామాయంపేట మండలం నుంచి మా టీఎస్డీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. ఎక్కుతున్నాడో దిగుతున్నాడో అన్న ఎక్కగా దిగంగా ఈమె అడ్డం వచ్చింది. అడ్డం రాగానే పడ్డది. మొత్తం ఇక్కడ ప్యాక్ ఉన్నాక వెనకాల సైడ్ ఏం కనిపిస్తుంది? సైడ్ ఇంకో జాగ్రత్త అన్నప్పుడు బండి ఉన్నారు రోడ్డు మీద ఆపడు. నేను ఏం చేస్తా చెయ్యి నువ్వు ఆడబెట్టాలి. ఓడెందుకు పెడతాడు? మొత్తం ఆడబెట్టాలి. ఆమె మొత్తం బాగుపడ మంచిగా ఆడబెట్టాలి. నడిపి చేసుకోదాం ఓడి పెట్టాడు. వాడికి నెలకు 40-50 వేల జీతం వస్తుంది. పుణ్యం ఏడుకొద్దున్నాడు. 50-60 వేల జీతం వస్తుంది. పుణ్యం చేస్తున్నాడు. పుణ్యం చేస్తున్నాడు జీతము. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావమ్మా? 10,000 రూపాయలు 1000 రూపాయలు అంటే పెడతాము. రామన్పేట బస్ స్టాండ్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక ప్యాసింజర్ దిగింది. ఆమె మాకు అక్కడ పక్క పుంటే వస్తుంది. ఆమె జరిగినట్టుంది. ఆమె అక్కడ టైర్ కింద పడుతుంది. ఆమె బండి నోటీస్ ఇస్తారు. అక్కడ లేదు, జర్నీ చేస్తలేదు. అక్కడ సైడ్ పాయింట్ వస్తుంది. బస్ సంబంధం లేదు. ఆమె తర్వాత ఎంట్రీ సార్. ఆమె అయినా కనబడలేదు. పక్క పుండి నిలబడి ఉన్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రీ టికెటే. జెంట్స్కి లేదు. జెంట్స్కి ఏముందన్నా? ఇప్పుడు మొత్తం లేడ్స్కే రిజర్వేషన్ మొత్తం లేదు. కానీ పాత్ర ఏమొచ్చింది? బ్యాచ్కి లేదు, ఏం లేదు. బ్యాచ్ టికెట్ కొనుక్కొని కూర్చోవాలా లేదు. వాళ్ళేమో బలబడి కూర్చున్నాడు. జెంట్స్ ఏం పెట్టుకుంటున్నా చెప్పు? టికెట్ కొనుక్కోవాలి, మళ్ళీ నిలబడాలి. మళ్ళీ కామెడీకి నుంచి వచ్చి అప్పడ్డాం, మళ్ళీ సిపికి వచ్చి అప్పడ్డాం. ఏందన్నా రిజర్వేషన్? ఏంది ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పు? న్యాయం చేస్తా ఏం చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇది చెప్తున్నా. ఇది అన్యాయం అనేది. లేడీస్కి రిజర్వేషన్ చేస్తే మొత్తం ఓట్లు అంది. ఓట్లు లేతో ఓట్లు వేయించుకోవాలి. మొగలు చెక్కాలు చెప్పని చెప్పు అంతే.